ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనము. ఈ మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్ము ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. 1 Samuel chapter 12 verse 14. If you fear the Lord and serve him and obey his voice and do not rebel against commandment of the Lord, then both you and the king who reigns over you will continue following the Lord your God. దేవునికి స్తోత్రాలు. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము అలాగే 11వ అధ్యాయంలో సమూయేలు ప్రవక్త సౌలు మహారాజును ప్రజలు అడిగారు, మాకు దేవుడు వారికి రాజుగా ఉండి నడిపిస్తూ ఉన్నారు, బట్ ప్రజలు అడిగారు మాకు అందరిలాగా ఒక ఫిజికల్ కింగ్, ఆత్మస్వరూపి అయిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు కాదు, మాతో పాటు వచ్చి యుద్ధం చేసే మా ఫిజికల్ కింగ్ కావాలని వాళ్ళు కోరినప్పుడు సమూయేలు ప్రవక్త చాలా దుఃఖించారు. ఎందుకంటే ఇంత గొప్ప సృష్టికర్త మనల్ని నడిపిస్తూ ఉన్నారు, మీరు రాజుని అడిగారు అన్నప్పుడు ఎనివే దేవుడు అంటున్నారు, వాళ్ళు నిన్ను కాదనింది నన్ను కాదన్నారు సమూయేలు. ఇదిగో సౌలుని నువ్వు అభిషేకించి రాజుగా చేయన్నప్పుడు సమూయేలు ప్రవక్త ఆయన రిటైర్మెంట్ ఇట్స్ లైక్ ఎ ఫేర్వెల్ స్పీచ్ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. తన యథార్థతను చూపించుకుంటూ దేవుని యొక్క భయభక్తులు కలిగినప్పుడు దేవుడు ఏ విధమైన కార్యాలు చేస్తారని తను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కోతకాలంలో అద్భుతంగా ఉరుములతో మెరుపులతో వర్షాన్ని ఆయన కురిపించి సమూయేలు ప్రవక్త తన యథార్థతను తెలియజేసుకుంటానికి అలాగే దేవుని సేవకుడిగా దేవుడు ఆయన ఘనపరచటానికి దేవాది దేవుని ఎంత అద్భుతంగా ఈ యొక్క అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటారు. ఐ ఆల్వేస్ కాల్ దిస్ ఇస్ లైక్ ఎ ఇంటెగ్రిటీ ఆఫ్ ద హార్ట్. యథార్థవంతుల హృదయాలు దేవుడు చూసినప్పుడు యథార్థవంతుల్ని ఏ విధంగా దేవుడు ఘనపరిచి ఈ యొక్క అందరి ముందు కూడా దేవుడు తన యొక్క సేవకుడిని ఏ విధంగా ఘనపరిచారో మనం ఇక్కడ చూస్తున్నాము. అలాగే ద్వితీయోపదేశకాండం 33:27 మనం చూస్తే ఆ రోజున ఏ విధంగా సమూయేలు ప్రవక్తను ఘనపరిచారో ఈ రోజున మన యేసయ్య అదే దేవుడు ఈ రోజున మన మధ్యలోకి వచ్చి మన ఆత్మలో ఉంటూ మనకి గ్రేట్ రెఫ్యూజ్ అంటే మన దాగు స్థలంగా, మనకి శరణుగా, మనల్ని నడిపించే దేవుడిగా ఈ రోజున యేసయ్య మనల్ని అదే విధంగా మనల్ని ఘనపరిచి ఎవరైతే ఆయన యందు యథార్థతగా ఆ యొక్క సేవకులుగా మనం ఉంటామో మనల్ని కూడా దేవుడు అదే విధంగా పాత నిబంధన గ్రంథంలో ఏ విధంగా తన ప్రవక్తలు దేవుడు ఘనపరిచారో అదేవిధంగా ఈ రోజున విశ్వాసులందరినీ కూడా తన రక్తంతో కొనుక్కున్న మనందరినీ కూడా ఘనపరచడానికి, స్థిరపరచడానికి, ఆ యొక్క యథార్థతలో నడిపించడానికి దేవుడు చాలా సంతోషపడుతున్నారు. కీర్తనలో 71:3 మనం చూస్తుంటే దావీదు మహారాజు ప్రార్థన చేస్తారు, హీఈస్ మై స్ట్రాంగ్ టవర్, ఆయన నమ్మదగిన దేవుడు, నాకు ఆ యొక్క దాగు స్థలం అని దావీదు మహారాజు కంటే ఎవరు చూడలేదు కదా ఆయన కార్యాలని. ఎందుకంటే గొర్రెల్ని కాసుకునే ఆ వ్యక్తిని అంత గొప్ప రాజుగా చేసి ఆయన చేత యుద్ధాలు చేసి నడిపించారంటే దావీదు మహారాజుకి తెలుసు ప్రతి ఒక్క ప్రార్థన, ఆయన కష్టాలని, ఆయన కన్నీళ్ళని, ఆయన ఒంటరితనాన్ని, ఆయన సమస్యల్ని, అలాగే శత్రువుల చేతిలో తను ఉన్నప్పుడు ఏ విధంగా దేవుడు కాపాడుకుంటూ తన జీవితం అంతా ఏ విధంగా దేవుడు సహాయం చేశారు, తనకు దాగు స్థలంగా ఎలాగ ఉన్నారు, తన ప్రార్థనలు ఎలాగ ఆలోకించారు, తను ఎలాగ కరెక్ట్ చేశారు, ఈవెన్ తప్పులు చేసినప్పుడు కూడా ఎలాగ దావీదు మహారాజుని కరెక్ట్ చేసి నడిపించి ఆయన ఘనపరిచారు. అంతకంటే గొప్ప ఉదాహరణ మనకి ఎక్కడుంది కదా. అలాగే గాడ్ గేవ్ కమాండ్మెంట్స్ టు సేవ్ అస్. ఇక్కడ ఆయన ఏమంటున్నారు, దేవుని మాట ప్రకారం నువ్వు నడుచుకుంటే దట్స్ అ వెరీ అద్భుతమైన వాక్యం. ఏంటంటే ఆయన మాట వినడం ఇక్కడ మనకి కీవర్డ్ అంటే దాని ప్రకారం మనం చూస్తే దానిలో ఉన్న ఆ యొక్క భావాన్ని మనం అర్థం చేసుకుని దానిలో నడవటానికి మనకి దారి చూపిస్తూ ఉంది కీవర్డ్. యూ కెన్ ఓపెన్ విత్ దిస్ వన్, హూ ఎవర్ లిసన్స్ టు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. దేవుని స్వరాన్ని విన్నవారు, దేవుని స్వరం ప్రకారం నడుచుకున్న వారికి ఇలాంటి ఘనత, ఇలాంటి ఆ యొక్క విక్టరీస్ని ఇస్తాను, అలాగే వారికి సహాయం చేస్తాను అని అంటున్నారు. యోహాను సువార్త 8:31 మన యేసయ్య మాట్లాడుతున్నారు, కంటిన్యూ ఇన్ మై వర్డ్. దేవుని వాక్యంలో మనము కంటిన్యూషన్గా ఆపేది లేదు. రక్షణలోకి నువ్వు ఎప్పుడైతే దేవుని సువార్తను విని వచ్చావో ఆ రోజు నుండి మనము ఈ యొక్క ఆఖరి శ్వాస ఈ భూమి మీద మనం విడిచే వరకు దేవునిలో ఆ వాక్యంలో మనం కంటిన్యూ చేసి నడుస్తూ ఉన్నప్పుడు దెన్ గాడ్ విల్ బికమ్ అవర్ స్ట్రెంగ్త్. ఆయన మనకి రక్షణ కవచంగా, శక్తిగా దేవుడు మనకి అనుగ్రహిస్తారు. హెజేకియల్ రాసిన గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తుంటే, హి స్ప్రెడ్స్ హిస్ వింగ్స్ ఓవర్ అస్ అంట. ఆయన రెక్కల్ని మన మీద కప్పి మనల్ని కాపాడుతూ ఆయన ఆశ్రయదుర్గంగా, ఆయన హృదయానికి దగ్గరగా మనల్ని చేసుకుంటారని మనం చూస్తున్నాము. అదే కదా మనం కీర్తన 91 ఏమి నేర్చుకున్నాము, హీ హూ డ్వెల్స్ ఇన్ ద షెల్టర్ ప్లేస్ ఆఫ్ ద మోస్ట్ హై షెల్ అబైడ్ అండర్ ద షాడో ఆఫ్ ద ఆల్మైటీ అని ఉంటుంది.
సో కాబట్టి దేవుని యొక్క ఆశ్రయదుర్గంగా దేవుని రెక్కల కిందను ఉండాలంటే ఆయన వాక్య ప్రకారము ఆయన మాట విని మాటల్లో నడుచుకోవాలని ఈ రోజున మనం నేర్చుకుంటున్నాము. అలాగే యెషయా గ్రంథం 51:16 మనం చూస్తే ఐ హ్యావ్ కవర్డ్ యూ విత్ షాడో ఆఫ్ మై హ్యాండ్, నా చేతి నీడతో నా హస్తంతో నేను కవర్ చేసుకున్నాను అని అంటున్నారు. అలాగే 1 తిమోతి 6:10 మనం చూస్తూ ఉంటే లవ్ ఆఫ్ మనీ, ఎక్కువ మనం డబ్బుని ప్రేమిస్తా దేవుని విడిచిపెట్టినా కానీ సో అవి ఎలాగుంటుందంటే ఎన్నో బాణాలు వచ్చి మనం కుచ్చుకొని విలువెల్లాడిపోతాం చూడండి, అలాగే అయిపోతాయి మన జీవితాలు. దానికి మళ్ళీ హీలింగ్ కూడా ఉండదు. ఆ హీలింగ్ ఒకే ఒకటి ఏంటంటే మళ్ళీ తిరిగి దేవుని దగ్గర క్షమాపణ వేడుకొని తిరిగి దేవుని దగ్గరికి రావడమే. అందుకే దేవాది దేవుడు మోషే గారు చనిపోయిన తర్వాత యెహోషువతో మాట్లాడుతున్నారు. యెహోషువ 1 మెడిటేట్ ఆన్ మై వర్డ్ డే అండ్ నైట్, వెన్ యూ మెడిటేట్ ఇట్ విల్ గివ్ యూ ప్రాస్పరిటీ, ఇట్ విల్ గివ్ యూ సక్సెస్. దేవుని వాక్యాన్ని దివారాత్రులు నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు అది నిన్ను ఆశీర్వదిస్తుంది, అలాగే నీకు దీర్ఘాయుష్నిస్తుంది, విజయాన్ని ఇస్తుందని దేవుడే మన యెహోషువ గారితో మాట్లాడారు. భయపడబాకు, నేను నీతో ఉన్నాను. మోషేతో ఏ విధంగా ఉండి నేను నడిపించానో 40 సంవత్సరాలు, అదేవిధంగా నేను ఇప్పుడు నీతో మాట్లాడుతూ నిన్ను ఈ యొక్క ప్రజల్ని పాలుతేన్లు ప్రవహించే ఆ యొక్క కానాను దేశం వెళ్ళటానికి నేను నీకు సహాయం చేస్తానని డైరెక్ట్గా ముఖాముఖిగా మనము యెహోషువ గారితో దేవాది దేవుడు మాట్లాడి ఆయన ఇచ్చిన సజెషన్ ఏంటంటే వాక్ ఇన్ మై అకార్డింగ్ టు మై వర్డ్, నా వాక్య ప్రకారం నువ్వు నడిస్తే నువ్వు బ్రతుకుతావు, ఇతను బ్రతికిస్తావు. అలాగే నువ్వెంతో గొప్పవానిగా ఆశీర్వదించబడతావు, ఘనపరచబడతావు, అలాగే దీర్ఘాయుష్ని నేను నీకు ఇస్తాను అని అంటున్నారు. కీర్తన 32:1 అలాగే 85:2 మనం చూస్తూ ఉంటే, అలాగే రోమా 4:7 మనం చూస్తూ ఉంటే బ్లెస్డ్ ఆర్ దోస్ హూ సిన్స్ ఆర్ కవర్డ్ బై గాడ్. దేవుడు ఎవరి పాపాలనైతే కవర్ చేస్తారంటే దేవుని పరిశుద్ధ రక్తంతో ఎవరి పాపాలైతే కడగబడతాయో వాళ్ళు ఆశీర్వదించబడిన వ్యక్తులు. అది ఎప్పుడు జరుగుతుంది? దేవుని వాక్యాన్ని వినినప్పుడు, ప్రభు యందు మన విశ్వాసం ఉంచినప్పుడు, ప్రభువును మన హృదయంలోకి ఆహ్వానించినప్పుడు. డు నాట్ రెబెల్ అగేన్స్ట్ గాడ్. ఆ రోజున పాత నిబంధన గ్రంథంలో వారంతా కూడా దేవుని మీద తిరుగుబాటు చేసి ఏ విధంగా దేవుని యొక్క ఆ యొక్క కానాన్ దేశంలో ప్రవేశించలేదో ఈ రోజున మనం అలా ఉండకూడదు. మనము ఆ యొక్క క్రొత్త యెరూషలేములోకి దేవుని యొక్క రాజ్యపాలనలో, యేసయ్య రాజ్యపాలనలో మనం కూడా ఉండటానికి, దేవుని సన్నిధానంలో నిరంతరము మనం ఉండటానికి, మన యొక్క ఆశీర్వాదాల్ని మనము తొందరపడి దేవుడి మీద తిరుగుబాటు చేసి అలాగే దేవునికి లొంగకుండా అవిధేయత చూపించి మన ఆశీర్వాదాలని, నిత్య జీవాన్ని ఎవ్వరు కూడా కోల్పోకూడదు. ఆ నిత్య జీవంలోకి నువ్వు నడవాలంటే ఈరోజే మనం దేవుని రక్షణలోకి వద్దాము. దేవుని యొక్క రాజ్యపాలనలో, దేవుని యొక్క జీవంలో పాలు పొందుతాము. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్. అనుదినమునైనా ప్రతిరోజునైనా మీ వాక్యంతో మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ నాయనా, మీ వాక్యంలో ఉన్న ఆ విశేషమైన శక్తిని నాయనా, వెలుగును నాయనా మా మీద ప్రకాశింపజేస్తూ, మమ్మల్ని కరెక్ట్ చేస్తూ, మమ్మల్ని శుద్ధీకరిస్తూ ప్రతిరోజు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు, స్తోత్రాలనైనా. అవునైనా ఈరోజు మేము నేర్చుకున్న విధంగా తండ్రి ప్రభా, సమూయేలు గారిని నాయనా ప్రభా, అది వానల కాలం కాదు నాయనా, మీరు వర్షాన్ని ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాన్ని ఆ యొక్క సమూయేలు ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు ప్రవక్త గారి యొక్క యథార్థతను మీరు నిరూపించిన ఆయన ప్రభా, మీరు జీవం కలిగిన దేవుడని, ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడని, మా హృదయంలో ఉన్న యథార్థతను చూస్తున్న దేవుడని, దాని ప్రకారంగా మమ్మల్ని ఘనపరిచే దేవుడని, ఎక్కడైతే యథార్థంగా మీ యొక్క సువార్తను మేము ప్రకటిస్తామో అక్కడ మీరు కార్యాలు జరిగించే దేవుడని, మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదని నాయన ప్రభా, మరొకసారి మీరు మాతో మాట్లాడి నాయన ప్రభా, ఆ యొక్క యథార్థమైన సేవ చేయటానికి మీ వాక్యంలో మేము ఏ విధంగా నడుచుకోవాలో మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలనైనా. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా నైనా ఫాదర్ గాడ్, ఐ ప్రే లార్డ్ ఫాదర్ గాడ్, యువర్ వర్డ్ లార్డ్ ఫాదర్ గాడ్, వెన్ వీ వాక్ అకార్డింగ్ టు యువర్ వర్డ్ లార్డ్ ఫాదర్ గాడ్, యు ఆర్ ద గాడ్ హూ ఈస్ వాచింగ్ ఓవర్ అవర్ హార్ట్స్ లార్డ్, ద ఇంటెగ్రిటీ ఆఫ్ ద హార్ట్ లార్డ్. బికాస్ ఆఫ్ దట్ యు ఆనర్ పీపుల్ లార్డ్, యు గివ్ us long life Lord when we meditate your word Lord Father God. And Father God, as you have promised in Joshua Lord, after Moses' death you spoke to Joshua Lord, you said that like how I was with Moses, I will be with you and I will make you to reach to that, to enter into the land which is flowing with honey and milk Lord. Yes Lord Father God, you allowed them to reach to that land Lord Father God. We thank you Lord. The key word is Lord Father God, you meditate on my word day and night. I will give you prosperity, I will give you success. అవును నాయన ప్రభా, ఈ రోజున మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ మీ కృపను మా మీద
మీద కుమ్మరిస్తూనైనా ఇంకా మమ్మల్ని నాయన ప్రేమిస్తూనైనా క్షమిస్తూనైనా నడిపిస్తూనైనా ప్రభా ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా నాయన ఎంతో అద్భుతంగా మీరు మాతో మాట్లాడుతూనైనా మమ్మల్ని జీవింపజేసినైనా మమ్మల్ని కాపాడుతూనైనా మా ఆశ్రయ దుర్గమైన దేవా మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.